మీరందరూ ఇక్కడికి వచ్చింది ఆధ్యాత్మికం చేయాలని. ధ్యానం చేయాలి, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, నన్ను నేను తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఇక్కడ దాకొచ్చారు. కానీ డెస్టినేషన్ ఏంటి? ఇప్పుడు మనం ప్రాపంచికంగా ఎక్కడికన్నా ఎళ్ళాలి అంటే ఏదైనా ఊరు. ఆ ఊరికి ఏమేమి ఎళ్తాయి? ఎటుంది? ఏమేమి ఎళ్తాయి వెహికల్సు? దేంట్లో ఎళ్తే ఎలా? ఎంత స్పీడ్‌గా ఎళ్తాం? ఎంత టికెట్ ఉంటుంది? ఎన్ని డబ్బులవుతాయి? ఇయన్నీ లెక్కలేసుకొని ఆ వైపుకి వెళ్తాం. అలాగే చదువుకునేటప్పుడు ఇప్పుడు ఇంటర్మీడియేట్ దాకొచ్చిన తర్వాత ఒక డెస్టినేషన్ నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? అవ్వాలనుకోని చూజ్ చేసుకొని, నువ్వు ఆ వైపుకి ప్రయాణం చేయటానికి నువ్వు తీసుకునే సబ్జెక్టులను బట్టి, నువ్వు డెస్టినేషన్‌ని బట్టి నువ్వు తీసుకునే సబ్జెక్టులుంటాయి. అలాగే అనేకమైన పనులు చేసేటప్పుడు గూడా మనం అనేక గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఇక్కడ దాకెళ్ళాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇలా ఉండాలి అని. మరి ఆధ్యాత్మికం చేసేటప్పుడు మనందరికీ గూడా మనం ఎక్కడి దాకా ప్రయాణం చేయాలి? ఏమవ్వాలి? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎందుకంటే నేనిప్పుడు ప్రశ్నించాలి అంటే మిమ్మల్ని అందరినీ మైక్ ఆన్ జేయించాలి. ఒక్కొక్కటి పేరు పేరున అడగాలి. దానికంటే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేనెక్కడికెళ్ళాలి అనుకుంటున్నాను? ఎంత దూరం వెళ్ళాలి అనుకుంటున్నాను? ఆధ్యాత్మికంలో ఎలా ప్రయాణించాలి? ఎక్కడి దాకా ప్రయాణించాలి అనుకుంటున్నాను? ఉన్నది ఏంటి? ఉన్నదేంటో తెలియాలిగా మీకు. ఉన్నదేంటో తెలిస్తే ఎక్కడికెళ్ళాలో తెలుస్తూ ఉంటుంది. మరి ఉన్నదేంటో ఎట్లా తెలుస్తుంది? మీకు మీకు పైన అవగాహనుండాలి. ఇలా ఇలా ఉంది. కాబట్టి ఇక్కడ దాకా మేమెళ్ళాలి. ఇక్కడ దాకా మేమెళ్ళాలి. ఇప్పుడు కాశీ ఎళ్ళాలి అనుకుంటే ఏ ట్రైన్‌లెక్కాలి? ఏ ఊరు దాటాలి? ఇవన్నీ కనుక్కుంటాం. మరి ఆధ్యాత్మికంలో పరిపూర్ణత్వానికి చేరుకోవాలి లేదా భగవంతుడి స్థాయికి చేరుకోవాలి అంటే ఎలా ప్రయాణించాలి అనేది తెలుసుకోవాలిగా. తెలుసుకోకుండా ఎక్కడికి ప్రయాణిస్తాం? ఎలా ప్రయాణిస్తాం? ఏ వైపు పడితే దశ దిశలా అనేక మార్గాలుంటాయి. ఏ మార్గం వైపు ప్రయాణిస్తాం? మార్గం తెలియకుండా. కాబట్టి ఉన్నదేంటో తెలుసుకోవాలి. మరి ఉన్నదేంటో తెలుసుకుంటే మనం ఎక్కడికి ప్రయాణించాలో మనకర్థమైద్ది. ఏమున్నది సమస్తంలో? పరిపూర్ణత్వానికి నువ్వు ఎదగాలి అంటే ఏమున్నది? ఎంత దూరం వెళ్తే పరిపూర్ణత్వం వస్తుంది?
అసలు భగవంతుడు అని చెప్తూ ఉన్నారు. ఈ భగవంతుడు ఎలా ఉన్నాడు? అనే దాని వైపు మనం దృష్టి పెడితే, భగవంతుడు నిర్మల శాంతి ప్రకాశానంద స్వరూపుడు. భగవంతుడు నిర్మల, మలినము లేని, అంటే లేనిది. మల అంటే మలినము, మలినము లేనిది, శాంతివంతమైనది, ప్రకాశతుల్యమైనది అంటే పరిపూర్ణమైన జ్ఞానవంతమైనది అయినప్పుడే ప్రకాశతుల్యమైనదవుతుంది. ఆనందము ఎప్పుడైతే జ్ఞానవంతమై ఉంటుందో అది ఆనందంగా ఉంటుంది. అన్నీ తెలిసిన విషయంగా ఉన్నప్పుడు, హృదయంగా ఉన్నప్పుడు అది దాని ముందు తెలియందేది ఉండదు గాబట్టి అది ఆనందంగా ఉంటుంది. అంటే ఆ స్థితిలో నువ్వు ఉండగలగాలి. మరి మీ అందరికీ నిర్మల శాంతి ప్రకాశానంద స్వరూపాన్ని చేరుకోవాలి మీరు అని చెప్తే అర్థమవుతుందా? మనకేంటి అంటే ఏదైనా భౌతిక రూపంలో దర్శింపజేయాలి. కనిపించాలి. అందుకని మన ముందు లింగ స్వరూపాన్ని, శివ స్వరూపము అని చెప్పారు. శివం అంటే ఆనందం. ఎలా ఉందిది? ఒక దానికంటూ ఒక రూపం లేదు. ఒక కథలని లింగ రూపంగా దాన్ని మన ముందు ఒక రూపాన్ని చూపించారు. దాన్ని శివం అని చెప్పారు. ఇది ఎలా ఉంది? అంటే ఇది మనకి అర్థం గావటం కోసమే చెప్పబడింది. ఇది మనకి అర్థం గావటం కోసమే చెప్పబడింది. ఏంటంట? ఏం అర్థం అవ్వాలి? మనకి డైరెక్ట్‌గా నిర్మల శాంతి ప్రకాశానంద స్వరూపం, పరిపూర్ణమైన ఆత్మ స్వరూపము ఇది. ఈ శివం అనేది పరిపూర్ణమైన ఆత్మ స్వరూపము, నిర్మల శాంతి ప్రకాశానంద స్వరూపము. ఇది సర్వము వ్యాపించి ఉంటుంది. ఇది అఖండంగా ఉంటుంది. ఖండితము లేకుండా. అఖండంగా అంటే ఖండితము లేదు. ఎక్కడ సూది మొన మోపటానికి అవకాశము లేని అంత సర్వంలో వ్యాపించి ఉంటుంది. ఇదిగో ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది అని చెప్పటానికి ఏమీ లేదు అక్కడ. ఆ ప్రకాశం ఎలా ఉంటుంది? బ్రహ్మాండమైన దివ్య తేజస్సుతో దేదీప్యమానంగా వెలుగొందిపోతుంది. 1000 సూర్యుల ప్రకాశమా అంటే అంతకంటే గొప్పది. 1000 చంద్రుల చల్లదనమా అంటే అంతకంటే గొప్పదంట. ఇలాంటి స్థితిలో అది వెలుగొందిపోతూ ఉంటుంది. అదే సర్వంలో వ్యాపించి ఉన్న ఆత్మస్వరూపం. ఇదే నిర్మల శాంతి ప్రకాశానంద స్వరూపం. దానికొక స్వరూపము అంటే ఒక రూపం లేదు. అది సర్వము ప్రకాశంగానే ఉంది. అది నిరంతరము ఆనందమయంగానే ఉంది. శాంతిమయంగానే ఉంది. ఇలాంటి స్థితినే మనకి అర్థం గావటం కోసం శివం అని చెప్పబడ్డారు. అదే శివస్వరూపము అన్నారు. ఈ సర్వము ప్రకాశమయంగా సర్వము వ్యాపించి ఉన్న దాంట్లో
ఏమి లయమై ఉంది? ప్రకాశతుల్యంగా ఏదయ్యుంది? జ్ఞానమయుంది. సర్వము జ్ఞానమయం. అదే ప్రకాశతుల్యమైనది. ఏదైతే జ్ఞానమయుందో అదే ప్రకాశతుల్యమయుంది. ఈ ప్రకాశము లేనిదే జ్ఞానము లేదు. జ్ఞానము లేనిదే ప్రకాశము లేదు. ఎప్పుడైతే ప్రకాశములో కదలిక వస్తుందో, అది నిశ్చల స్వరూపం ప్రకాశం. కానీ అందులో కదలిక వచ్చింది. ఎప్పుడు? జ్ఞానము అనే కదలిక వచ్చింది. అంటే తనలో ఉన్న తెలివితేటలు, తనలో ఉన్న ఎరుక, ఆ ప్రకాశములో కదలిక వచ్చింది. ప్రకాశము జ్ఞానముగా మారింది. ప్రకాశం ప్రకాశంగానే ఉంటుంది. ప్రకాశంలో కొంత భాగం పని చేయటం కోసం జ్ఞానవంతమైంది. అదే శక్తివంతమైంది. అదే శక్తిగా గూడా ఉంది. అదే చైతన్యాత్మకంగా గూడా మారుతుంది. అంటే ఏదైతే ప్రకాశములో నుంచి ఒక ఎరుక, ఒక ఆలోచన ద్వారా జ్ఞానము యాక్టివ్ అయిందో, ఆ స్వరూపాన్ని మనము అర్ధనారీశ్వర స్వరూపము అని చెప్తాం. మామూలుగా జ్ఞాన మార్గంలో జ్ఞాన ప్రకాశాలు అని చెప్తాం. జ్ఞాన ప్రకాశాలు అని చెప్పటానికి మీకు అర్థం అవ్వటం కోసమే అర్ధనారీశ్వర స్వరూపం. అంటే జ్ఞానం లేనిది ప్రకాశము లేదు. ప్రకాశము లేనిది జ్ఞానం లేదు. పార్వతి లేనిది శివుడు లేడు. శివుడు లేనిది పార్వతి. 2 సగం సగభాగాలు. 2 విడదీయటానికి వీలు లేని స్థితిలో మనకి అర్ధనారీశ్వర స్వరూపాన్ని చూపిస్తారు. అంటే నిజంగా ఇది అర్ధనారీశ్వర స్వరూపం అంటే లేదు. మనం రూప భావన చేస్తే ఇది ఎలా యాక్టివ్ అయింది, ఇదే ఎలా యాక్టివ్ అయింది అనేది అర్థం కాదు. ఎప్పుడైతే ఈ ప్రకాశములో నుంచి ఒక ఆలోచన జ్ఞానం యాక్టివ్ అయిందో, ఆ జ్ఞానములో నుంచి ఒక ఆలోచన, ఒక సృష్టి చైతన్యాత్మకంగా వస్తుంది. ఇక్కడ ఈ యొక్క జ్ఞానములో ఇచ్ఛ కలిగింది. ఈ జ్ఞానంలో ఇచ్ఛ, కోరిక. ఆ కోరిక కలగటమే జ్ఞానము ద్వారా క్రియ, ఒక పని జరుగుతుంది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు అంటారు. ఒక పని జరుగుతుంది. నీ యొక్క తెలివితేటలతో, నీ ఆలోచనతో, నీకొచ్చిన ఆలోచన ద్వారా ఒక పని చేయగలిగిన స్థితిలోకి వస్తావు. ఆ పని జరుగుతుంది. దాని ద్వారా వచ్చేదే శక్తి. ఆ పని ద్వారా నీకు శక్తి వస్తుంది. అక్కడ ఆ పని చేయటానికి కూడా శక్తి అవసరం. పని చేసిన తర్వాత గూడా నీకింకా శక్తి వస్తుంది లయంలో. ఎప్పుడైతే ఈ యొక్క ప్రకాశము నుంచి జ్ఞానము యాక్టివ్ అవుతుందో, ఆ జ్ఞానంలో నుంచి ఆ జ్ఞానంలో నుంచి ఇచ్చ కలగటం వల్లనే ఆ జ్ఞానం యాక్టివ్ అయింది. ఆ జ్ఞానం ద్వారా ఒక పని జరుగుతుంది. ఆ పని చేయటానికి శక్తి అనేది అవసరం. ఆల్రెడీ పని చేసిన తర్వాత గూడా ఈ ఆలోచన, ఈ జ్ఞానము, ఈ చేసిన పని అంతా గూడా లయమైపోతుంది. అది శక్తివంతంగా ఉంటుంది. ఇలా ఇలాంటి ఒక పని జరగటం వలన, ఒక ఆలోచన ద్వారా ఒక పని జరగటం వలన
అనేక బ్రహ్మములు ఉద్భవిస్తాయి. అనేక బ్రహ్మములు అంటే ఏదైతే ప్రకాశము, జ్ఞానమయుందో అంటే 2గా ఏదైతే అర్ధనారీశ్వర స్వరూపాలున్నాయో, ఈ ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల ద్వారా అనేక అర్ధనారీశ్వర స్వరూపాలు అంటే వాటినే బ్రహ్మము అంటాం. అనేక బ్రహ్మములు తన ఆలోచన ద్వారా అనేక బ్రహ్మములు తనలాంటి అనేక రూపాలు ఏర్పడుతూ ఉంటాయి. అనేక పనుల కోసం అనేక రూపాలు ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఈ అనేక బ్రహ్మములలో కూడా అంటే బ్రహ్మము అంటే ప్రకాశము. ఈ బ్రహ్మముల్లో గూడా ఈ బ్రహ్మాన్ని నడిపించేది చైతన్యం. అంటే శక్తి. అంటే జ్ఞానము. ఇలా అనేక బ్రహ్మముల సమాహారమే పరబ్రహ్మమవుతుంది. ఎప్పుడైతే ఈ పరబ్రహ్మములలో నిశ్చల తత్వం ఉంటుందో, నిర్గుణంగా ఉంటాయో, వీటన్నిటిని నిశ్చల నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాలు అంటారు. నిశ్చల నిర్గుణ పరబ్రహ్మము అవుతుంది. ఎప్పుడైతే ఇవి పని చెయ్యాలి అంటే వీటిట్లో ఉన్న జ్ఞానము చైతన్యవంతమవుతుందో, అంటే బ్రహ్మము చైతన్యవంతమవుతుందో, ఒక ఆలోచన ద్వారా వీటిలో సృష్టి, స్థితి, లయలు జరుగుతూ ఉంటాయో, దానినే బ్రహ్మము చైతన్యమవటం, బ్రహ్మ చైతన్యము అంటారు. వీటిట్లో బ్రహ్మములలో వచ్చే ఆలోచనే చైతన్యానికి కారణం. ఈ ఆలోచన ద్వారా సృష్టి, స్థితి, లయలు ఏర్పడుతూ ఉంటాయి. దీన్నే ఈ అనేక బ్రహ్మముల సమాహారమే పరబ్రహ్మము అంటాం. ఇది నిర్గుణంగా, గుణాతీతంగా, నిశ్చలత్వంగా ఉంటే నిశ్చల నిర్గుణ పరబ్రహ్మమని. ఎప్పుడైతే దీనిలో చైతన్యవంతంగా ఒక ఆలోచన వచ్చి సృష్టి, స్థితి, లయలు చేస్తుందో, దీనిలో గుణాలు ఏర్పడతాయి. కాబట్టి సగుణ పరబ్రహ్మము అని అంటాం. అంటే ఒక పని చేస్తూ గుణాలు ఏర్పడినప్పుడు సగుణము, ఆ పని లేకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు నిర్గుణము. మేము సాటర్డే వస్తాం. ఓకేనా? మీ అందరికి కొద్ది కష్టంగానే ఉంటదిది. కొద్ది రోజులు ఎక్కువ రోజులు పడుతుంది ఇది అర్థం కావటం కోసం కూడా. ఇలా సమస్తంలో ప్రణవము అనేది ఏర్పడుతుంది. ఎక్కడైతే ఈ నిశ్శబ్దంలో నుంచి, నిశ్చల నిర్గుణంలో నుంచి సగుణంగా ఏర్పడుతూ ఉంటుందో, అక్కడ వచ్చే ఆలోచన శబ్దమే ఓంకారము అంటారు. అది ఆ, ఊ, అనే శబ్దం ద్వారా ఒక ఆలోచన పుడుతుంది. ప్రతి ప్రతి బ్రహ్మములో కూడా ఆ యొక్క శబ్ద బ్రహ్మము అంటారు. ఆ యొక్క ఆలోచన సృష్టి, స్థితి బయటికి రావటం,
ఆ శబ్ద మాత్రంగా ఈ అనేక బ్రహ్మములలో వచ్చే అనేక సృష్టి యొక్క శబ్దాలనే ప్రణవం యొక్క శబ్దము. అదే ఓంకారము అనబడుతుంది. మనందరికీ తెలుసు. మన పుట్టిన బిడ్డ ఆ, ఊ, అనే మాట్లాడుతూ ఉంటాడు బిగినింగ్‌లో. ఆ శబ్దాలు పొట్టలో నుంచి తీసుకొస్తూ ఉంటాడు. మనం చెప్తూ ఉంటే ఆ లోపల పొట్టలో నుంచి శబ్దాన్ని పుట్టిస్తూ తీసుకొస్తాడు. ఇయన్నీ తెలిసినా మనకేమీ తెలియనట్టుగా మనముంటాం. అన్నీ చూస్తూనే ఉంటాం. కానీ మనకేమీ ఇది అర్థమైనట్లుండదు. మనకేమీ ఇది అర్థమైనట్లుండదు. కానీ సృష్టి యొక్క శబ్దము సమస్తములో ఉన్న నీలో నుంచే వస్తుంది. ఆ బ్రహ్మములలో నీవు ఒక బ్రహ్మవే. అన్నీ నీకు లాంటియే. నీలో ఉన్నది ప్రకాశమే. నీలో ఉన్నది జ్ఞానమే. జ్ఞానములో నీ ఆలోచనలో ఎప్పుడైతే ఒక ఆలోచన చైతన్యం అవుతుందో, అప్పుడు ఒక సృష్టి, ఒక స్థితి, దాని తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత లయము జరుగుతూ ఉంటుంది. సమస్తంలో గూడా అనేక బ్రహ్మాలు ఏర్పడ్డాయి. అనేక బ్రహ్మములలో నుంచి అనేకమైన సృష్టి, స్థితి, లయల సమాహారం జరుగుతూ ఉంటుంది. ఈ అనేక బ్రహ్మముల యొక్క అవగాహన కలిగిన ఈ సమస్తములో ఉన్న సృష్టి, స్థితి, లయ అవగాహన గలిగిన స్వరూపాలనే మనము బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అని చెప్తున్నాం. సృష్టికారకుడు, స్థితికారకుడు, లయకారకుడు. మామూలుగా ఎప్పుడైతే సర్వములో ఉన్న ప్రకాశము జ్ఞానవంతమవుతుందో, ఈ సమస్తములో ఉన్న అనేక ఆలోచనల సమాహారమే చైతన్యం అవటమే, అనేక బ్రహ్మములలో ఒక పని జరగటానికి ఈ జ్ఞానము చైతన్యం అవటమే, సమస్తములో ఈ చైతన్యాన్ని లలితా పరమేశ్వరి అన్నారు. ఈ లలితా పరాభట్టారిక అంటే పంచబ్రహ్మల స్థితంగా ఉంటుంది. ఈ పంచబ్రహ్మలు ఏంటి అంటే సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ. సదాశివం, ఈశ్వరత్వం, బ్రహ్మ, విష్ణు, రుద్రులు. ఈ పంచబ్రహ్మలతో ఆ చైతన్యము ఈ సృష్టి, స్థితి, లయలు చేస్తుంది. ఇది అంతా గూడా సమస్తములో జరిగేది. ఇలా ఈ పంచబ్రహ్మల తర్వాత ఈ పంచబ్రహ్మలను నడిపించేది పంచశక్తులు. పరాశక్తి, ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి.
ఈ పంచ శక్తులు, ఈ పంచ బ్రహ్మలని నడిపిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడైతే ప్రకాశం ఉంటుందో అందులో ఉన్న జ్ఞానమే ఈ పంచబ్రహ్మలు ప్రకాశమైతే ఈ పంచబ్రహ్మలలో ఉన్న జ్ఞాన రూపాలు పంచశక్తులు. ఇవి చైతన్యాత్మకంగా వీటిని నడిపిస్తూ ఉంటాయి. ఇవి మరలా అనేక రూపాలుగా మారుతూ పంచభూతాలుగా ఇంకా మదంకారము, ఇంకా గూడా అనేక రూపాలుంటాయి. మారుతూ పంచభూతాలుగా మారతాయి. ఈ పంచభూతాల ద్వారా జగత్తు ఏర్పడుతుంది. ఈ జగత్తు ద్వారా ఈ జగత్తు నుంచి ఈ పంచభూతాత్మకాలు, పంచభూతాల ద్వారా ఏర్పడే రూపాలు. సకల చరాచరము జీవ పరిణామ క్రమములో ఏకకణ జీవి నుంచి బహుకణ జీవుల వరకు ఏర్పడటం, వాటిట్లో పరిణామ క్రమంలో అనేక మార్పులు చెందటం, అనేక రూపాలుగా ఏర్పడటం అనేది మనకి సైంటిఫిక్ ద్వారా మనకి తెలుసు. ఇలా మనము పరిపూర్ణత్వమైన శివం దగ్గర నుంచి ఇప్పుడు ఈ జగత్తు ద్వారా పంచభూతాత్మకాలుగా ఉన్న మానవ రూపంలో మనమున్నాం. ఈ మానవ జీవితంలో అనేక జన్మల నుంచి అనేక గుణాల ద్వారా అనేక అనుభవ జ్ఞానాలను సాధించిన మనము భగవంతుడి వైపుకి ప్రయాణం చేయటం అనే దాన్ని తెలుసుకుంటూ మనం భగవంతుడి వైపుకి ప్రయాణం చేయటం ద్వారా నిన్ను నువ్వు తెలుసుకోవటం, భగవంతుడిని తెలుసుకోవటం, అది పరిపూర్ణత్వాన్ని సాధించటం, పూర్తిగా భగవంతునితో లయం అవ్వటం అనే దాని వైపు ప్రయాణిస్తూ ఉన్నాం. మరి ఇలా ఉన్న మనము డెస్టినేషన్ ఎంతవరకు ప్రయాణించాలి? ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూస్తే పంచభూతాలు, దానిపైన పంచశక్తులు, పంచబ్రహ్మలు, సమస్త చైతన్యము, అర్ధనారీశ్వరము, త్రిగుణాలు, గుణాత్మకమైన పరబ్రహ్మ, గుణాతీతమైన పరబ్రహ్మ, పరిపూర్ణత్వము చెందిన శివం, పూర్తి ప్రకాశ స్థితి. మరి ఆ పూర్తి ప్రకాశ స్థితికి ప్రయాణం చేస్తేనే పరిపూర్ణత్వం వస్తుంది. మరి అలాంటి ప్రయాణానికి మనం ఎనుదిరిగి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు దాకా ఎంత దూరం అయితే ప్రయాణించుకుంటూ ఈ జన్మ తాలూకు ఇక్కడ దాకా వచ్చామో
మరలా వీటన్నిటిని అవగాహన చేసుకుంటూ సకల చరాచరాన్ని అవగాహన చేసుకోవాలి ముందు. ఈ జగత్తు సకల చరాచరము అంటే జగత్తు. ఈ జగత్తు అంతటిని అవగాహన చేసుకోవాలి. జగత్ స్థాయికి ఎదగాలి. ఈ జగత్తు మొత్తం ఎలా ఏర్పడింది? ఎలా ఉంది? ఈ జగత్తు మొత్తం ఏకత్వ హృదయంగా నువ్వుండాలి. ఈ జగత్తు మొత్తం నీ అవగాహనలోకి రావాలి. దీన్ని మొత్తం మీద దృష్టి పెట్టాలి. వీటన్నిటి యొక్క సృష్టి, స్థితి, లయల యొక్క అవగాహన నీకు రావాలి. వీటన్నిటి యొక్క అనుభవ జ్ఞానం నీకు అవగాహన అవ్వాలి. నువ్వు ఆ స్థాయిలో నిలబడి వీటన్నిటి యొక్క అవగాహన నేనై ఉన్నాను. వీటన్నిటి యొక్క అనుభవ జ్ఞానం కూడా నేనై ఉన్నాను. అంటే ఈ సర్వ జగత్తు. అలాంటి స్థితిలో నువ్వు ఒక విరాట్ స్వరూపంగా నిలబడి ఉండాలి. మీ అందరికీ తెలుసు విరాట్ స్వరూపము అంటే ఏంటో. మనకి ఎన్టీ రామారావు సినిమాలు చూస్తే కృష్ణుడుగా ఆయన ఆది మధ్యాంతరహితమైన రూపాన్ని చూపిస్తూ ఉంటారు. అందులో అనేక తలలుంటాయి, అనేక చేతులుంటాయి. కాళ్ళు 2 ఉంటది. మధ్యలో మొండెం ఒక్కటే అంటే హృదయం ఒక్కటే ఉంటుంది. ఈ మొత్తం బాడీ అంతా సకల చరాచరం యొక్క బొమ్మలు. అంటే మొత్తం ఇందులోనే ఉన్నట్టు గ్రహాలు, నక్షత్రాలు, సముద్రాలు, మనుషులు, అనేక సకల చరాచరము గూడా ఇందులోనే ఉన్నట్లు మనకి చూస్తాం. మరి ఇలా ఉన్నాయి అంటే వీటన్నిటి యొక్క అవగాహన ఇన్ని తలలు కనపడుతున్నాయి. అన్ని రూపాలుగా అనేక తలలు కనపడుతున్నాయి. అంటే ఏమని చెప్తున్నారు మనకక్కడ? వీటన్నిటి యొక్క అవగాహన స్థితి నేనై ఉన్నాను. వీటన్నిటి యొక్క జ్ఞానము నేనై ఉన్నాను. వీటన్నిటి యొక్క వీటన్నిటిలో ఉండి అనేక పనులు చేస్తున్నది గూడా నేనే. వీటన్నిటిలో ఉండి అనేక పనులు చేస్తున్నది గూడా నేనే అన్న విషయంగా అనేక చేతులు కూడా మనం దర్శిస్తూ ఉంటాం. వీటన్నిటి యొక్క హృదయం ఒక్కటే అంటూ వీటన్నిటి యొక్క అనేక రూపాలు, సకల చరాచరం యొక్క రూపాలు ఈ యొక్క దేహములో నిండి ఉంటాయి. అంటే ఏంటి? ఈ సమస్తము ఈ జగత్తు మొత్తం నేనే అయ్యున్నాను. దీని అవగాహన నేనే అయ్యున్నాను. ఈ జగత్తులో చూస్తున్నది, చేస్తున్నది అంతా నేనే అనే స్థితిలో ఉన్నదే విరాట్ స్వరూపం. అలాంటి విరాట్ స్వరూపంగా మనం అవగాహనగా నిలబడి ఉండాలి. అవగాహనగా ఉండాలి. దాని తర్వాత పంచభూతాలు ఎలా ఉన్నాయో, వాటన్నిటి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో, అవి ఎలా ఏర్పడి ఉన్నాయో,
ఇవి కూడా జగత్తులోనివే. వీటి ద్వారానే జగత్తు ఏర్పడింది గాబట్టి, ఇవి జగత్తులోనివే. ఈ పంచభూతాల యొక్క అవగాహన గూడా రావాలి. ఈ పాంచభౌతికాల యొక్క పాంచభౌతికాలలో ఈ పంచభూతాలు ఎలా నిబిడీకృతమై ఉన్నాయో అవగాహన రావాలి. ఇలా ఉన్న నీవు సకల సృష్టి అంటే సమస్తములో జరిగే అనేక సర్వములో ఉన్న అనేక బ్రహ్మముల సమాహారంగా ఉండే సృష్టి ఆలోచన నీవై ఉండాలి. సమస్తములో ఉన్న ఆలోచన నీ అవగాహన అవ్వాలి. ఎప్పుడవుతుంది? ఈ పరిపూర్ణత్వమైన ఆత్మస్వరూపం యొక్క అవగాహన నీవైనప్పుడు ఆ జ్ఞాన స్వరూపము, ఆ జ్ఞానము యొక్క అవగాహన నీవైనప్పుడు ఆ సృష్టి అనేది నీవవుతావు. ఈ ఆత్మస్వరూపం ఎలా ఉంది? ఏకంగా ఈ సమస్తంలో ఎలా అఖండంగా ఉంది? ఇది ఎలా ఈ సమస్తాన్ని నడిపిస్తుంది? తన ఆలోచన సృష్టి ద్వారా ఇది అనేక క్రియలని ఎలా చేయగలుగుతుంది? అంటూ ఈ సృష్టి క్రమంలో ఈ సమస్తములో ఉన్న ఈ సకల చరాచరములో గూడా ఉన్న ఆలోచన నీ ఆలోచనై ఉండాలి. అప్పుడు నారాయణుడవై ఉంటావు నువ్వు. నీ ద్వారానే స్థితి జరిపించబడుతుంది. ఆలోచన నీదవుతుంది. నీ ఆలోచన ద్వారా ఆ పని జరిగేది నీ నుంచి అవుతుంది. ఆ పని జరిగిన తర్వాత ఆ లయము గూడా నీలోనే అవుతుంది. అంటే సృష్టి, స్థితి, లయాలు ఇవన్నీ నీలోనే జరుగుతూ ఉంటాయి. ఇలా ఈ సృష్టి, స్థితి, లయల యొక్క సమీకృత సమాహారమే నీవైనప్పుడు ఇవన్నీ నీలోనే ఈ దేహాలు నేను కాదు. దానిలో ఉన్న ఆత్మస్వరూపమే నేను అంటూ సమస్తమైన ఆత్మస్వరూపం వైపు స్పందన కలిగి ఉన్నప్పుడు ఈశ్వరుడుగా నీవు అన్ని ఆత్మస్వరూపాలలో స్పందన ప్రతిస్పందనాత్మకంగా నీవే అయ్యుంటావు. ఇది అంతా గూడా సర్వములో వ్యాపించబడి ఉంటుంది. అది పూర్తిగా తనని తాను తెలుసుకున్నదై దానికి ఆవల నిలబడి స్పందన ప్రతిస్పందనాత్మకంగా సృష్టి, స్థితి, లయలను చేయగలుగుతుంది. ఈ సర్వంలో వ్యాపించబడి వీటన్నిటిని అవగాహనాత్మకంగా ఉంది సదాశివం. ఇది ఆనందమయంగా నిరంతరము నిశ్చలంగా ఉంటుంది. ఇలా నిశ్చలంగా ఉన్నప్పుడే ఆ స్పందన ప్రతిస్పందనలు ని గ్రహించగలుగుతుంది. అదే దానిలో ఉన్న స్పందన కలిగినప్పుడు ఈశ్వరుడు, స్పందన సృష్టి గావించబడినప్పుడు బ్రహ్మ, స్థితి గావించబడినప్పుడు విష్ణువు. ఆ ఆలోచన అయిపోయి, ఆ పని అయిపోయినప్పుడు
రుద్రుడు, లయం. ఇవన్నీ గూడా నీలో ఉన్నాయే. ఇవన్నీ నీకంటే భిన్నంగా ఉన్నాయి గాదు. బ్రహ్మాండం ఎలా ఉందో, ఒక అణువు గూడా అణువుగా ఉన్న నీవు గూడా సేమ్ అలాగే ఉన్నావు. ఈ మొత్తాన్ని కలిపి బ్రహ్మాండము అంటారు. అందులో ఉన్న ప్రతి అణువు గూడా బ్రహ్మాండం లాగానే ఉంటుంది. మన పిల్లలు గూడా మనకులాగానే ఉంటారు. మనకులాగానే చర్మము, రక్తము, రూపము, ఆకారం గూడా మనకులాగానే ఉంటుంది. అలాగే ఈ బ్రహ్మాండం లాగానే మనలో ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి అణువు బ్రహ్మాండాన్ని పోలే ఉంటుంది. కాబట్టి అక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ మనలో గూడా అదే జరుగుతుంది. అక్కడ ఏదైతే ఉందో భగవంతుడు ఎలా అయితే ఉన్నాడో సర్వములోను సర్వవ్యాపకత్వంగా, సర్వజ్ఞంగా, సర్వశక్తి సంపన్నంగా, స్థితప్రజ్ఞంగా, సచ్చిదానందంగా, సాక్షిణ్యత్వంగా భగవంతుడు ఎలా ఉన్నాడో మనం గూడా అలాగే ఉన్నాము. ఇక్కడ అలాగే ఉన్నాము అన్న సంగతి మనకు అర్థం గాని స్థితిలో మనమున్నాం. సర్వశక్తులని బ్రహ్మాండంలో ఉన్నప్పుడు సర్వము నీవై ఉన్నావు. ఇప్పుడు సర్వము నీకు దానికి బాహ్యంగా నువ్వున్నావు. ఎందుకు అంటే బాహ్యమైన ఆలోచనలతో నీ ఆలోచనలంతా బాహ్యంగా ఉన్నాయి గాబట్టి బాహ్యానికి నువ్వు రాగలిగావు. నీ మనసు యొక్క ఆలోచనలు ఇవన్నీ బాహ్యంగా కంటికి కనపడేది వాటి వైపు దృష్టి పెట్టావు. అందువల్ల నీ మనోనేత్రం మూసుకుపోయింది. బాహ్య నేత్రాలు నీకు జ్ఞానేంద్రియాలుగా బాహ్యంగా గ్రహించేవి చెవులు, చర్మము, శ్వాస, కోశాలు, శ్వాస, కళ్ళు, నాలుక, నోరు ఇవన్నీ గూడా నీకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కర్మ జేసే చేతులు, కాళ్ళు ఇవన్నీ గూడా నీకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలుగా ఏర్పడి నిన్ను బాహ్యం వైపుకి తీసుకొచ్చేసినాయి. వీటన్నిటి మీద దృష్టి పెట్టి నీ మనసు ఆలోచనల ద్వారా దృష్టి పెట్టి నువ్వు బాహ్యంగా వచ్చావు వీటి మీద ఆధారపడి. ఎప్పుడైతే అంతర ప్రయాణం చేస్తావో నీ మనోనేత్రం ఓపెన్ అవుతుంది. ఆజ్ఞా చక్రంలో ఉన్న థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. నీ జ్ఞానేంద్రియాలు చెవుల ద్వారా వింటం, కళ్ళ ద్వారా చూడటం, నోటి ద్వారా మాట్లాడటం ఇవన్నీ గూడా లోపలికి తీసుకోబడతాయి. పై మాటలు, పై చూపులు, పై వినటాలు ఇవన్నీ పోయి నీ హృదయం యాక్టివ్ అవుతుంది. నీ మనోనేత్రం యాక్టివ్ అవుతుంది. హృదయం ద్వారా వినగలుగుతావు. హృదయం ద్వారా ఆస్వాదించగలుగుతావు అన్నిటినీ. ప్రతి ఒక్కదాన్ని గూడా హృదయం ద్వారా ఆస్వాదించగలుగుతావు.
హృదయం చెప్పిన విషయాల ద్వారానే ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చాలా తక్కువగా ఉపయోగించబడతాయి. నువ్వు లోపలికి ప్రయాణించేటప్పుడు వీటి యొక్క పని తగ్గిపోతూ ఉంటుంది. బాహ్యంగా ఉన్న నీవు అంతరంగా పటుత్వాన్ని సాధించటం మూలంగా నీ అంతర్ప్రయాణము జరుగుతూ ఉంటుంది. అప్పుడు మాత్రమే నువ్వు ఈ జగత్ స్థాయి నుంచి దాటగలవు. ఈ జగత్ విషయాలన్నీ అర్థం చేసుకోగలవు. జగత్ అవగాహన కావాలి అన్నా కూడా నీ నేత్రాలయం, అంతర్ దృష్టి ఇవన్నీ కూడా నీ అంతర్ముఖ అవగాహన, నీ ఆత్మ అవగాహన ఇవన్నీ అయినప్పుడు మాత్రమే నీకొక్కొక్కటి లభిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికము అంటే అంత తేలికైనది కాదు. నీ ఆత్మని అధ్యయనం చేయటము అంటే ఎంత దూరం ప్రయాణించాలి, ఎంత తెలుసుకోవాలి, ఎంత సాధన చేయాలి, ఎంత దృష్టి పెట్టాలి అనేది మనము ఈ మార్గం ద్వారా, దీని ద్వారా, అంతర్ముఖ ప్రయాణం ద్వారా మనము వీటన్నిటినీ కూడా చేరుకోవచ్చు. అలాంటి స్థితిలో భగవత్ స్థాయిలో పరిపూర్ణత్వాన్ని సాధించటమే మనము నిజమైన ఆధ్యాత్మికం, నిజమైన సత్యాన్వేషణ చేయాలి అంటే ఆ చిట్ట చివరి స్థాయి వరకు ప్రయాణం చేయాల్సిందే. ఓకే. తద్వారా పరిపూర్ణత్వాన్ని సాధించాలి. అంటే ఈ సమస్తములో ఉన్న సమస్తాన్ని అర్థం చేసుకోగలగాలి. అవగాహన చేసుకోగలగాలి. అనుభూతి పొందగలగాలి. ఆ భగవంతుడే నీవై ఉన్నావు అని తెలుసుకోగలగాలి. ఇది చిట్ట చివరిదైన ఆ భగవద్ దర్శన హృదయంగా నీవే నిలబడి ఉండేది. అంత దూరం ప్రయాణం చేయాల్సిందే. అది ప్రయాణం అనంతం. అది నిరంతరమైన ప్రయాణం. ఇంతటితో అయిపోయింది, ఇక్కడ ఆగింది, ఇంకా లేదు అనేది లేదు. కాబట్టి ఈ అనంతమైన ప్రయాణంలో ఒక్కొక్క మెట్టు ఎక్కటానికి మనం ఇక్కడికొచ్చాం. మీ ప్రయత్నం మీరు చక్కగా చేసినట్లయితే మనం ఆ భగవత్ స్థాయి స్థితిగతుల్ని పొందవచ్చు. ఓకే.